బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ముస్తఫా అహ్మద్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి బట్టిప్రోలు మండలం గ్రాడ్యుయేట్లు మరియు కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ త్వరితగతిన టెలిగ్రామ్ బాటలో ఓటర్ల సర్వే కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేట్ ఓటర్లు గృహాలను సందర్శించి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజా గారికి వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, ముస్లిం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ నేపథ్యంలో రేపు 27 జరగబోయే ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం మీద ఉన్నటువంటి బాధ్యత మరింత ఎక్కువగా ఉందనే గురించి మనందరికీ తెలుసు. కారణం రాజా గారికి ఆనందబాబు గారికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం వేమూరు నుంచి అత్యధికమైనటువంటి విద్యార్థిని రాజా గారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని వాటన్నింటినీ సెపరేట్ చేసి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మన అభ్యర్థిని అఖండ మెజారిటీతో వేమూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల నియమితులైనటువంటి మౌలానా ముస్తాక్ సాహెబ్ గారు వీరు ఈ రోజున కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ముఖ్యంగా మన వేమూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా రావడం చాలా సంతోషించదగినటువంటిది, అభినందించదగినటువంటి పరిణామం. మరి పరిశీలకులుగా వేమూరు నియోజకవర్గం మొత్తం చేస్తూ మరి ఈ మధ్యకాలంలో కొంతమందికి తెలుసు వేమూరులో ఒక మీటింగ్ జరిగింది, జనాల్లో ఒక మీటింగ్ జరిగింది, కొల్లూరులో ఒక మీటింగ్ జరిగింది. ఈ విధంగా మీటింగుల్లో వారు మన మధ్యకి రావడం, మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, మనం ఎక్కడున్నాం అనేది గుర్తు చేస్తూ మన అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తున్న పరిస్థితి చూసాం. దానిలో భాగంగానే ఈ రోజున మన మండలంలో ముఖ్యంగా మన మండల కేంద్రమైనటువంటి కార్యకర్తలందరినీ గురించి కొంత మోటివేషన్ అవసరమైంది, ఏ విధంగా మనం పనిచేయాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు వివరించి మనకు ఉదర్తని ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నంలో అది ఈ రోజున కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ ఈ నియోజకవర్గానికి పరిశీలన చేసినటువంటి ముస్తాక్ సాహెబ్ గారికి మన బట్టిప్రోలు మండలం, మన గ్రామం తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మనకి మొత్తం ఈ బట్టిప్రోలు మండలానికి సంబంధించి 2 పోలింగ్ బూతులు ఉన్నాయి. 2 కూడా మన ఊళ్ళో తీవ్ర హై స్కూల్లోనే 2 బూతులు ఉన్నాయి. మొత్తం మండలానికి సంబంధించినంత వరకు 1984 ఓట్లు ఈ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. ఈ 19 నాకు షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, రాష్ట్రంలో అన్ని వర్గాలు, అటు ప్రాంతాలు ఇటు వర్గాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలకి సంక్షేమం దక్కాలి. ఇదే నినాదం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నినాదం. వస్తూ సాయిబాబా గారు ఈ హాల్లో అయితే ఒక మాట చెప్పడం జరిగింది. బట్టిప్రోలు గ్రామంలో అద్దెపల్లి
ఈ షాదీ కాదు. ప్రతి ఒక్కరికి వసతులు కలిగించాలి. ఎవరు కూడా బాధపడకూడదు అని భావించే ఆలోచించే నాయకుడు, ఏకైక నాయకుడు దేశ చరిత్రలో గట్టి చంద్రబాబు నాయుడు. ఎవరు బాధపడకూడదు, అందరికీ సంక్షేమం దక్కాలి. అన్ని కులాలకి తనయుడు తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో బయటికి రావాలంటే గత 5 సంవత్సరాల్లో అరాచక పాలన మధ్య ప్రతి ఒక్కరు భయపడేవారు. భయపడ్డారా లేదా? బయటికి వస్తే కేసులు, నోరు విప్పితే అక్రమ కేసులు జరగడం, ప్రశ్నిస్తే జైలుకి పంపడం, ఇదే జరిగిందా లేదా? అయితే భయపడకుండా భయాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల భయాన్ని తొలగించడానికి ఒక డేర్ స్టెప్ తీసుకొని, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకొని యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన మధ్యలో రావడం జరిగింది. యువగడం పాదయాత్ర పేరుతో వచ్చారా లేదా? ఎంత సతాయించారు, ఎన్ని అడ్డంకాలు సృష్టించారా లేదా? మైకులు లాక్కున్నారు, స్టూల్స్ కూడా లాక్కున్నారు, వేదిక ఇవ్వలేదు. అయితే గొంతు విప్పి గలం విప్పి మాట్లాడిన అరాచక పాలన మధ్య యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎందుకు యువగడం చేశారు? పాదయాత్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత అధైర్యపడవద్దు, అధైర్యపడకూడదు. వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపిన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆ ధైర్యాన్ని నింపిన తర్వాత విద్యావంతులు అప్పుడు గ్రహించి గమనించి అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయా లేదా? యువగడం ఏ సమయం అయితే జరిగిందో అదే సమయంలో యువగడం స్టార్ట్ అయిన 4-5 months తర్వాత ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ జరిగినాయా? ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి మనలో విద్య దేవుడు నింపినాడు, ఈ దుర్మార్గులు అవసరం లేదు, రాష్ట్రాన్ని తరిమి కొట్టాలి అని ఆల్ గ్రాడ్యుయేట్ ముందుకొచ్చి చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందుకొచ్చి ఆ రోజుల్లో యువతకి, యువ నాయకుడికి నిదర్శనంగా తీసుకొని మన కోసం, మన రాష్ట్రం కోసం ఈ అరాచక పాలనని ఢీకొడుతూ యువగడం చేస్తున్నారంటే మనం కూడా అతన్ని అండగా నిలబడాలి అని భావించి ప్రతి ఒక్కరూ జయకొట్టి ఆల్ ఎమ్మెల్సీస్కి గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీరు కూడా అప్పుడప్పుడు చెప్పండి. ఇప్పుడు సాయిబాబా గారు చెప్పారు, మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు క్వశ్చన్ చేయండి. నేను ఒక ఆరోగ్య కాలేజీలో చదువుకోవాలి, అందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి ఓటర్ దగ్గర ఇక్కడ ఉండవచ్చు, ఓటర్ వేరే పక్క రాష్ట్రాల్లో ఉండవచ్చు, హైదరాబాద్లో, హైదరాబాద్ నుండి బెంగళూరులో ఉండవచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉండవచ్చు.
అందరితో మనం టచ్లో రావాలి. బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు చర్చించాలి. ముఖ్యమైన ఓట్లు మీరు తప్పకుండా ఓటు వేయడానికి రావాల్సిందే. రాష్ట్రం కోసం అధినేత యువనేత ఇద్దరు కృషి చేస్తున్నారు. మన వంతు మనం కూడా వాళ్ళకి తోడుగా నిలబడాలి. మన ముద్దు బిడ్డ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు త్యాగం చేశారు. రాష్ట్రం కోసం త్యాగం, పార్టీ కోసం త్యాగం, రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసి నాకు ఎమ్మెల్యే సీట్ రాకుంటే పర్వాలేదు, కూటమి నాయకుడికి వస్తే నేను సహకరిస్తాను పూర్తిగా అని సహకరించి ఆ గెలుపులో తన వంతు ఫుల్ ఫ్లెడ్జ్ కృషి చేసి సాయం చేసిన నాయకుడు ఇప్పుడు మన ఎమ్మెల్సీ కొత్తగూడెం ఎమ్మెల్సీ క్యాండిడేట్. అతనికి మీరు మీ అండదండలు ఉండాలి. మనం కొద్దిగా సమయం కేటాయిస్తే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన దీంట్లో సైకిల్ గుర్తులో లేకపోతే ఇంకో రకమైన పార్టీ గుర్తులో ఉన్నటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ మీద రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది. ఆ పేరు ఎదురుకుండా ఉన్న ఖాళీలో ఇలా ఒకటనే అంకె ఉంటుంది చూడండి. ఆ ఒకటనే అంకె మాత్రమే వేయాలి. అది కూడా మన పెన్నులతో కాదు, వాళ్ళు ఇస్తారు లోపల బూత్లో పోలింగ్ ఆఫీసర్స్ పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఆలపాటి రాజా గారి పేరు ఎదురుకుండా ఒకటనే వేయాలి. అంటే మొదటి ప్రాధాన్యత ఓటు అంటారు. అంటే ఫస్ట్ నా ప్రయారిటీ ఆలపాటి రాజా గారు. ఇక రెండో అంకెతో కానీ రెండో మనిషితో కానీ మనకు సంబంధం ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఈ ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి అనేటటువంటిది మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దీంట్లో అందరూ ఓట్లు ఉన్నవాళ్ళు లేదు, ఓట్లు లేనోళ్ళు లేదు. కాబట్టి మనం ఓటు ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. దాదాపు ఈ 30 మందికి ఒకటిగా ఆర్గనైజర్ పెట్టినటువంటి వాళ్ళలో కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీరందరూ కూడా రేపు నేను మళ్ళా వీళ్ళని సపరేట్గా క్లాస్ పెట్టి మార్నింగ్ వీళ్ళందరికీ కూడా చెప్తాను. అదే విషయాన్ని మనం ఎవరికి అప్పచెప్పిన 30 మందిలో వాళ్ళు ఇంటికి వెళ్ళడం, ఫోన్లు చేయడం, మీకు అంతా మెటీరియల్ ఇస్తాను. ఆ మెటీరియల్ ప్రకారం వాళ్ళు అప్రోచ్ అయ్యి నేను చేసే ప్రయత్నం నా వైపు నుంచి నేను చేస్తాను. ఆ 30 మందికి ఒకరు పెట్టిన ఆర్గనైజర్ ద్వారా ఆ 30 మందితో ఫోన్ కాంటాక్ట్ కానీ వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాల్లో ఎక్కడ దూరభారంలో ఉంటే ఫోన్ చేయడం, మన ఊళ్ళో దగ్గరగా అందుబాటులో ఉన్న వాళ్ళైతే వాళ్ళని కలవడం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఒకటనే